సూర్యవంశ క్షత్రియ కాపు మునుసూరి నాయకుల చరిత్ర. మునుసూరాన్వయుడైన మచ్చినాయుడు తాను పెనుందుల వంశీయుడినని, మనుమకుల పవిత్రుడు అనగా సూర్యవంశీయుడినని జమ్మిపల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో శాసనం వేయించాడు. మునుసూరి వారి మూల వంశం పెనుందుల వంశం. ఈ పెనుందుల వంశీయులు మునుసూరి గ్రామం కాగా వీరు మునుసూరి వంశీయులుగా పిలువబడ్డారు. నేటికి మునుసూరు గ్రామంలో పెనుమదులవారు అనే ఇంటి పేరు గల కాపు కులస్తులు నేటికి తాము మునుసూరి నాయక వంశీయులుగానే చెప్పుకుంటారు. మునుసూరివారు అనే వంశం కూడా కాపులలో ఉంది. ఈ మునుసూరి వంశ మూలపురుషుడు పోతయ నాయుడు. ఈయనకు పోచానాయుడు, దేవానాయుడు, కామానాయుడు, రాజానాయుడు అను కుమారులు ఉన్నారు. వీరిలో రాజానాయుడు తొయ్యేరు గ్రామమును నాయంకరంగా పొంది సేనాధిపతిగా ఉన్నారు. ప్రతాపరుద్రుని మరణానంతరం కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. యవనుల చేతికి చిక్కి అల్లకల్లోలంగా మారిన ఆంధ్రదేశాన్ని వారి చెర నుండి విడిపించి ఆంధ్రదేశాధీశ్వర అను బిరుదు పొందినవారు మునుసూరి నాయకులు. హైందవ ధర్మ స్థాపనకై ఆంధ్రదేశ నాయకులందరినీ ఒకటి చేసి దక్షిణ పదాన తిరుగుబాటు జెండా ఎగురవేసిన సూర్యవంశ పెనుందుల క్షత్రియ కాపు వంశీయులు మునుసూరి నాయకులు. వీరు రేకపల్లిని రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పాలించారు. విద్యారణ్య స్వామి ఓరుగల్లులో నివసించేవారు. వారు మునుసూరివారు కట్టుకాపు కులస్తులని తాను రచించిన విద్యారణ్య శిక్ష అనే గ్రంథంలో రచించారు. వీరి వియ్యంకులైన కోరుకోండ నాయకుల సంపూర్ణ వంశమును కూడా తెలగ కులంలో చూడవచ్చు. గండ్రౌతు కాపయ వంశీయులుగా చెప్పుకునే ముష్టిబండ గ్రామ పూర్వ పెత్తందార్లకు గ్రండ్రౌతువారు. తెలగ వంశీయులు నేటికి మునుసూరి వంశీయులుగానే చెప్పుకుంటారు. కాపు కులస్తులైన కశ్యప గోత్రీకులు రేకపల్లివారు, గండ్రౌతువారు, మునుసూరివారు, పెనుమదుల వారు, తొయ్యేరు వారు అను ఇండ్ల పేర్లతో మునుసూరి నాయక వంశీయుల సంపూర్ణ వంశము కాపులలోనే ఉంది. పెనుందుల గోత్రము కూడా కాపు కులంలో ఉంది. తాడికొండవారు, తాడివారు, రామాయణపు వారు, బయ్యవరపు వారు, పట్టపువారు, ఇల్లవారు అను పెనుంగుల, పెనుమునోళ్ల గోత్రీకులను కాపు కులంలో చూడవచ్చు. మునుసూరి నాయకులు తాము మనుమ కులస్తులమని, పెనుందుల వంశీయులమని శాసనాలు వేయించారేగాని తాము కమ్మ కులస్తులమని ఎక్కడా చెప్పుకోలేదు. అలాంటి ఆధారాలు కూడా లేవు. ఆధునిక రచయితలు మునుసూరి అను ఇంటి పేరు కమ్మకులంలో అధికంగా ఉంది కాబట్టి వారు కమ్మకులస్తులై ఉండవచ్చునని అభిప్రాయపడగా, కొందరు రచయితలు మునుసూరివారు తెలగ కులస్తులనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ మునుసూరి పెనుందుల వంశ సంపూర్ణ వంశ వృక్షము, గోత్రము కాపు తెలగాలలోనే ఉంది. పద్మనాయక చరిత్ర దుర్వాసాదేవి పురాణంలోని ఈ పద్యాలు ఒకసారి గమనించండి. ఊరి వరద నీరు నురికి సరస్సు చేరి తీర్థయోగమైన తెరుగుగాదే, కాలచోదితమున కాకతీశ్వరులు గోల్చి కాపులెల్ల వెలమ కమ్మలైరి. అనగా ఊరిలో కురిసే వరద నీరు నదుల్లో చేరి తీర్థ జలాలుగా మారినట్లు కాలమ